హల్లెలూయా. ఈ వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. ఆమెన్. హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దాసుడైనను అధికారి అయినను ఎంత మంచి పని చేసినా, సమాజానికి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా మంచి కార్యముల యొక్క ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. విశ్వాసులమైన మనము ఏ పని చేసినా సమాజానికి ఉపయోగకరంగా ఉండాలే గాని హానికరంగా ఉండకూడదు. మనము చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తున్నారు. మనము చెడు క్రియలు జరిగించున్నామా, మంచి క్రియలు జరిగించుచున్నామా అని దేవుడు ఆకాశ మండలం నుండి ఆయన అన్నీ చూస్తున్నారు. మనం చేసిన క్రియల యొక్క ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. క్రైస్తవులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చెడు క్రియలు జరిగించేవారు అధికంగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా చెడు పనులు అధికంగా జరుగుతున్నాయి. అల్లర్లు, గొడవలు, దుర్భాషలు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగించేవారు విపరీతంగా ఉన్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము దగ్గరకు రావాలి. మొట్టమొదట మనము చేసిన చెడ్డ కార్యములను, పాప కార్యములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చెడు క్రియలు, క్రూరమైన కార్యములు, మోసకరమైన పనులు, అన్యాయమైన పనులు ఇంకా ఎన్నడూ నేను చేయను దేవా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నా పాప విమోచనకై ఆ దేవాది దేవుడు గొప్ప తండ్రి మానవునిగా ఈ లోకాన కన్యమరియ గర్భమున జన్మించి మన పాపములను, శాపములను ఆయన భరించి శిలువపై వేలాడి రక్తము చిందించి ప్రాణాన్ని అర్పించిన ఆ దేవాది దేవునికి ఏమిచ్చి ఆయన రుణమును తీర్చగలము? బంగారము అడగలేదు, వజ్రాలు అడగలేదు. దేవుడు కోరుకున్నది విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యము విని రక్షింపబడి మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దాసుడైనను యజమానుడైనను ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే వారిగా చేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందలాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.